నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఫరియా అబ్దుల్లా అనే పేరు కంటే జాతిరత్నాలు సినిమాలో చిట్టి అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. ఈమె తన పేరు కంటే ఎక్కువగా చిట్టి అనే పేరుతోనే టాలీవుడ్లో ఫేమస్ అయ్యింది. ఇక జాతిరత్నాలు సినిమా ద్వారా పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితో ఈమెకు ఉన్న ఫన్నీ సన్నివేశాలు ఎంతగానో అలరిస్తాయి. అలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చిట్టిగా ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసుకుంది. ఇక హీరోయిన్ ఇందులోనే కాకుండా రావణాసుర సినిమాలో కూడా లాయర్ పాత్రలో నటించింది. అలాగే బంగారాజు సినిమాలో నాగ చైతన్యతో ఐటమ్ సాంగ్లో ఇరగదీసింది. ఇక త్వరలోనే అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో కూడా మన ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. చాలా మంది నటీనటులు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందా, మీరా చోప్రా, తాప్సీ పన్ను ఇలా చాలా మంది హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఫరియా అబ్దుల్లా కూడా పెళ్లి చేసుకోబోతుంది అని తెలుస్తోంది. అయితే ఫరియా అబ్దుల్లా గత కొద్ది సంవత్సరాల నుండి తన చిన్ననాటి స్నేహితుడు అయిన వెబ్ సిరీస్లో హీరోగా చేసే వ్యక్తిని ప్రేమిస్తుందట. ఇక ఆయన సినిమాల్లో అయితే చేయడం లేదట, కానీ వెబ్ సిరీస్లలో హీరోగా నటిస్తూ ఉంటారట. ఇక ఆయనతో లైఫ్ షేర్ చేసుకోవడం కోసం ఫరియా అబ్దుల్లా ఓకే చెప్పిందని, త్వరలోనే ఫరియా అబ్దుల్లా ఆ వ్యక్తిని పెళ్లాడబోతోందన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే తన పిఆర్టీ ద్వారా ఫరియా అబ్దుల్లా బయట పెట్టబోతున్నట్లు సమాచారం. అలాగే పెళ్ళయ్యాక కూడా సినీ ఇండస్ట్రీలో ఫరియా అబ్దుల్లా కొనసాగుతుందట. మరి చూడాలి, ఫరియా అబ్దుల్లా పెళ్ళంటూ వస్తున్న వార్తలు రూమర్సేనా లేక నిజమా అనేది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.